శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అంటే కొందరు యోగ్యత లేకపోయినప్పటికీ కూడా తన యొక్క స్వప్రయోజనాలను కోరి శ్రీ గురుదేవుడు ఉన్నప్పటికీ కూడా వారికైనా ఉండవలసింది, మనకేలా శిష్యులు పూజలు ఉండకూడదు అని వాదిస్తారు. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా వారి యొక్క వాదనా పటిమ చేత భక్తులను వంచించి తమ యొక్క శిష్యులుగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని బాగా మనం గనక మననం చేసినట్లయితే శ్రీ గురుదేవుడు ఏ విధంగా ఉన్నాడు అంటే ప్రపంచ భాస్కరుడిలాగా, అంటే ఈ పంచభూతాలను కూడా వెలిగించేటువంటి ప్రకాశవంతం చేసేటువంటి సూర్యుడిలాగా శ్రీ గురుదేవుడు ఉంటే, ఏ విధంగా సర్వ చీకట్లను కూడా నశింపజేసేటువంటి తేజస్సులా ప్రకాశవంతంగా ఉంటే, అలాగే సర్వ జ్ఞానాలను కూడా అందించగలిగినటువంటి శ్రీ సద్గురుదేవుడు మనకు అందుబాటులో ఉంటే, మరి ఏ విధంగా అంటే తాను ఒక చిన్న దీపంలా ఉండి అది మిడిసి పడుతున్నట్లుగానే, అట్లానే కాదు ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేసినట్లుగానే ఇతరులకు ఉపదేశం చేయడం అనేటువంటిది, శ్రీ సద్గురుదేవుడు తన ప్రక్కనే ఉండగా ఇతరులకు తాను ఉపదేశం చేయడం అనేటువంటిది హాస్యాస్పదమే కదా. అది అంత మాత్రమే కాదు, మరి మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయంలో కూడా మహాపాపమే చేసిన వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే గురుడు తెలిసినంత ఎరిగితి గురుడు నాకెక్కునేమి ఉండే, నాకెక్కువేమి అంచెనిక్కరాదు, అడుగు కీటు విడిచి ఆ మీద గోడను పెట్టి నిల్పగలరె దిట్టలైనా. గురుడు తెలిసినంత ఎరిగితే, గురుడు ఏం చేసుకొని వచ్చాడో ఏం చూసుకొని వచ్చాడో అదంతా నేను చేశాను. గురుడు ఎంత జ్ఞానాన్ని పొందాడో అంతకంటే ఎక్కువైన జ్ఞానాన్ని నేను పొందాను అని, అప్పుడు ఈ గురుడు నాకంటే ఎక్కువేంటి, నాకంటే ఎక్కువేం తెలుసు ఆయనకు, ఆయన ఏది చెప్పాడో అది నాకు తెలుసు, ఆయన ఏం చూశాడో ఆయన అనుభవం కంటే నా అనుభవమే ఎక్కువ అని, నాకంటే ఎక్కువేంటైంది అని నిక్కినటువంటి వాడు ఎటువంటి స్థితిలో ఉంటాడు అంటే, అడుగుకి ఇటు విడిచి ఆ మీద గోడను పెట్టి, అంటే అడుగు రాయి అంటే పునాది వదిలేసి నేల మీద కనుక గోడను కట్టుకొని వస్తే ఏమవుతుంది అంటే ఆ గోడ పడిపోతుంది. అలాగే ఎప్పుడైతే పునాది లేకుండా భవనం కడతామో భవనం అంతా కూడా నేల కూలిపోతుంది. ఎందుకు అంటే దానికి పునాది స్థానంలో ఏముంటుంది అంటే భవనాన్ని మొత్తాన్ని పట్టి ఉంచగలిగినటువంటి పటిష్టమైన దృఢ బంధనాన్ని పునాదిలో వేస్తాడు. అది మాత్రమే భవనాన్ని పట్టి ఉంచుతుంది. అంతేకాని ఇప్పుడు భూమి మీద చదును చేసి భూమిపై నుండి భవనం కట్టుకొస్తే ఏమవుతుంది అంటే, ఏ విధంగా అంటే ప్రక్కకు గాలి వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు మొత్తం కూలిపోతుంది. అటువంటిదే అంటే గురు భక్తిని మరిచినటువంటి వాడు, గురుతత్వాన్ని తెలిసి కూడా మరి గురువు నాకంటే ఎక్కువేమిటి అని భావించినటువంటి వాడు మందభాగ్యుడు, జ్ఞానహీనుడు. ఆ విధంగా ఇట్లా తనకు తెలిసినటువంటి విషయాలను చెప్పుకుంటూ ఉపదేశాలు ఇచ్చుకుంటూ పోయినటువంటి వాడు మహాపాతకుడే అవుతాడు. అంతేకాదు పరమజ్ఞాన సంపన్నుడై ఉండి కూడా వేదాంత తత్వాన్ని ఎరిగి ఉన్నవాడైనప్పటికీ కూడా శ్రీ గురుదేవుని అందలి భక్తి వశము చేత ఆ కార్యాలన్నీ కూడా గురువు యొక్క అధీనాలే చేయాలి. ఏ విధంగా అంటే తను ఆ గురువు ద్వారానే నేర్చుకొని వస్తాడు. ఎటువంటివి పరమ జ్ఞాన సంపన్నుడు, ఆ జ్ఞాన సంపన్నతత్వంతోనే తను అఖండమైన అద్వైత తత్వాన్ని పొందుతాడు. అప్పుడే కదా వేదాంత తత్వాన్ని ఎరిగిన వాడై ఉంటాడు.
అటువంటిది దేని ద్వారా వచ్చింది? శ్రీ గురుదేవుని అందరి భక్తి చేతనే వచ్చింది. అటువంటి భక్తి వశము చేతే ఆ కార్యాలన్నీ కూడా గురువు యొక్క అధీనాలు చేయాలి. తనకు వచ్చినటువంటి విషయాలు ఏంటి? తనను కొందరు నమ్మి వస్తారు. ఏమని? స్వామి నాకు మీరు బోధించండి, మీరు చెప్పేటువంటి అంటే ఏంటి? ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని అజ్ఞానం నుండి ఉద్దీపన చేసి జ్ఞాన మార్గం వైపు పయనింపజేసేటువంటి విషయాలు నువ్వు తెలియజేశావు. దానికి వారు సత్యాన్ని గ్రహించారు. గ్రహించినప్పుడు వారు నిన్ను ఆశ్రయించినప్పుడు నీ గురుదేవుని యొక్క శరీరం ఇంకా ఉన్నది. అప్పుడు వారిని తీసుకెళ్ళి నీ గురువుకు సమర్పించాలి. నీ గురువు ద్వారా జ్ఞానబోధ అనేటువంటిది కొనసాగించాలి. ఆ విధంగా వారి యొక్క అధీనము చేసినప్పుడు మాత్రమే నీ యొక్క గురుభక్తి వశము అనేటువంటిది తేజరిల్లుతుంది. నిజంగా కూడా ఇదే పరమధర్మం. ప్రతి ఒక్కడూ కూడా అంటే తాను విద్యార్థి దశ నుండి గురు స్థాయికి వచ్చినప్పటికీ కూడా తన యొక్క గురువు యొక్క శరీరము నిలిచి ఉన్నప్పుడు తనకి అటువంటి విషయాలు తను బోధించి తన పట్ల భక్తి కలిగినటువంటి వారిని కూడా తను తీసుకొచ్చి తన గురుదేవునికి అర్పితం చేయగలిగినటువంటి వాడిదే నిజమైనటువంటి గొప్పదైన జ్ఞాన సంపద అని చెబుతూ, ఎలాగంటే తండ్రి గనక రాజ్యం పాలిస్తూ ఉన్నాడు అనుకో, తాను కూడా రాజు అవ్వడం అనేటువంటిది ధర్మమేనా? కాదుగా. ఏ విధంగా? మన తండ్రి రాజు, మనం కూడా ఒక చిన్న గ్రామం లాంటిదో లేదా 4 గ్రామాలను ఆక్రమించుకొని నేను రాజుని అని మనల్ని మనం ప్రకటించుకుంటే అది ధర్మమా? కాదు. ఎందుకు అంటే రాజు అయినటువంటి వాడు తండ్రి కానీ ఎవరైనా కానీ తాను ఉన్నాడు. మరి ప్రతి ఒక్క విషయం కూడా రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాలి. కానీ కొంత పరగణ ఆక్రమించుకొని నేను రాజును అంటే రాజు కొడుకుగా నువ్వేం బుద్ధి గడ్డి తిన్నదా? అదేవిధంగా ఆ సద్గురువుని యొక్క సత్శిష్యునిగా నీ భాగ్యవశము చేత నువ్వు సాధించుకున్న సాధనా ఫలితం అంతా లుప్తమైపోయినదా? అంత లేకుండా పోయినదా అని తెలియజేస్తూ, అంటే ఏ విధంగా అంటే తనను నమ్మి వచ్చినటువంటి భక్తులకు కూడా సన్మార్గంలో ప్రవేశింపజేసేటువంటి తను ఎక్కడ జ్ఞాన ప్రాప్తిని పొందాడో ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి తనను నమ్మి వచ్చినటువంటి వారిని కూడా తరింపజేసేటువంటి విధానమే నిజమైనటువంటి జ్ఞాని యొక్క లక్షణం అని చెబుతూ, అలాగే శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞను పొంది యోగ్యత కలిగినటువంటి వాడు దీన జనోద్ధరణ కోసం వారికి కలిగినటువంటి ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి దుఃఖాన్ని నశింపజేయడం కోసం, వారి యొక్క ఆర్తిని బాపడం కోసం మంత్రాలు ఉపదేశాలు ఇస్తే చేయవచ్చు. ఏ విధంగా అంటే గురుదేవుని యొక్క ఆజ్ఞను పొంది, గురుదేవుని యొక్క శరీరం సహకరించడం లేదు, గురుదేవుని యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, ఆయనకి లేదా దూరదేశాలలో ఉన్నారు, అప్పుడు తనని నమ్మి వచ్చినటువంటి భక్తజనులను అప్పుడు శ్రీ గురుదేవునికి తెలియజేసి ఆయన యొక్క ఆజ్ఞను పొంది మరి ముందు ఆయనకే అప్పగించాలి. ఆయన కాదు అన్నప్పుడు ఆయన యొక్క అనుమతి తీసుకొని తను అటువంటి ఉపదేశ మంత్ర దీక్షలు అనేటువంటిది ఉపదేశాలు చేయొచ్చు. అంతేకాని తను స్వతంత్రించి చేస్తే మహాపాతకే అవుతాడు అని చెబుతూ, ఈ రహస్యాన్ని అనుసరించే సన్యాసం ఇచ్చేటప్పుడు మరి ఒకరికి సన్యాసాధికారం కూడా ఇచ్చేటప్పుడు ఏ విధంగా అంటే అధికారాన్నే ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే తను సన్యాసం తీసుకునేటప్పుడు ఇక్కడ సన్యాసము అనేటువంటిది దేనికి స్థిరపడిపోయింది అంటే ఈ రుద్రాక్షలకు జుట్లు పెంచేసుకోవడం కోసం, మరి గడ్డాలు మీసాలు పెంచేసుకోవడం కోసం, కాషాయంబరాలు గోళ్ళు కాషాయాంబరాలు ధరించి దండకమండలాదులు పట్టుకొని గోళ్ళు పెంచేసుకోవడం ఇటువంటి వేషభూషణాలకు మాత్రమే పరిమితమైంది. కానీ సన్యాసము అనేటువంటిది ఇది కాదు. ఇక్కడ అసలు సన్యాసము అనేటువంటి పదప్రయోగం జరిగింది కాబట్టి ఈ సన్యాసం గురించి మనం ఒకంత విచారించుకుందాం. ఇక్కడ సన్యాస క్రమాలను గురించి మనం వివరించుకునేటప్పుడు సన్యాస షడ్విధో భవతి అంటే సన్యాసము అనేటువంటిది ఎన్ని రకాలు అంటే షడ్విధో భవతి 6 రకాలుగా ఉత్పన్నమవుతూ ఉన్నవి సన్యాసమైనటువంటి ఆశ్రమ ధర్మం.
ఈ అంటే కేవలం ఆశ్రమ ధర్మాలు అంటే మళ్ళీ బ్రహ్మచర్యం ఇటువంటి వాటికి వెళ్ళకూడదు. కేవలం మనం సన్యాసం గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ కుటీచకము, బహూదకము, హంస, పరమహంస, తురీయాతీతము, అవధూత సన్యాసము అనేటువంటి 6 రకాలైనటువంటి సన్యాస క్రమాలు అనేటువంటివి ఉన్నవి. అయితే ఇక్కడ కూటీచక సన్యాసము అని మనం దానిని గురించి వివరించుకుంటే, శిఖ కలిగి ఉంటాడు, జందెం వేసుకుంటాడు, దండం ధరిస్తాడు, కమండలం ఉంటుంది, కౌపీనము అంటే గోచీపాత కూడా ఉంటుంది, మరి కంత, ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు ఎవడైతే తల్లి, తండ్రి, గురువు కూడా వీరిని పూజిస్తూనే ఉంటాడు. అంతేకాదు, ఇది దేనికి సంబంధించింది? కుటీచక సన్యాసానికి సంబంధించింది. అంతేకాదు, వాడు మంత్రాన్ని జపిస్తాడు, ఒక్క చోటనే వసించి ఉంటాడు, అన్నం కూడా తింటాడు. అంతేకాదు, తెల్లని మట్టిని ఊర్ధ్వపుండ్రాలుగా కూడా ధరిస్తాడు. అంతేకాదు, త్రిదండధారిగా ఉండేటువంటి వాడు 3 కర్రలు కూడా పట్టుకొని ఉంటాడు. అటువంటి వాడే ఈ కుటీచక సన్యాసి అని చెప్పబడుతూ ఉంటాడు. అయితే 2వ రకానికి చెందినటువంటి బహూదక సన్యాసం గురించి మనం తెలియజేసుకుంటే, అంటే ఈ బహూదక సన్యాసికి కూడా శిఖ అనేటువంటిది ఉంటుంది, యజ్ఞోపవీతం కూడా ఉంటుంది, అంటే కంతగుడ్డ కూడా వాటిని కూడా ధరిస్తాడు. అంతేకాదు, త్రిపుండధారిగా కూడా ఉంటాడు, 3 ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తాడు. అంటే కుటీచుక సన్యాసిలాగానే తక్కినవన్నీ కూడా సమంగానే ఉన్నవాడు. అంటే భిక్షాన్నం అయితే తెచ్చుకొని 8 కబళాలు, అంటే ఆ భిక్షాపాత్రలో 8 కబళాలు మాత్రమే తీసుకొని భుజించేవాడుగా ఉంటాడు. ఈ ఉండేటువంటి వాడే బహూదక సన్యాసి అని చెప్పబడుతుంది. అంతేకాదు, 3వ రకమైనటువంటి హంస సన్యాసము అంటే జడలు ధరించి ఉంటాడు, మళ్ళీ వాడు కూడా త్రిపుండ్రాలు అనేది పెడతాడు, ఊర్ధ్వంగా ధరిస్తాడు. అంతేకాదు, ఇక్కడ వీనికి ఇంత అనేటువంటిది నిష్కర్ష ఏమీ లేదు, భిక్షాన్నం భుజిస్తాడు. అక్కడ మనకి బహూదక సన్యాసంలో ఏమని చెప్పారు? 8 ముద్దలు అంటే 8 కబలాలు మాత్రమే భుజిస్తాడు అని చెప్పబడింది. అయితే ఇక్కడ హంస సన్యాసంలో అయితే భిక్షాన్నం ఎంత వస్తే వాడి పొట్టబట్టినంతగా తినేస్తాడు. అంటే మరి ఆ కౌపీనధారి అంటే గోచీపాత ధరిస్తాడు అయినటువంటి వాడే ఈ యొక్క హంస సన్యాసి అని చెప్పబడుతుంది. అంతేకాదు, ఇక్కడ పరమహంస సన్యాసము అని చెప్పుకునేటప్పుడు శిఖ అనేటువంటిది ఉంటుంది, జందెము ఉండదు. అంతేకాదు, 5 ఇళ్లలో మాత్రమే మరి ఏ పాత్ర ఉండదు, చేతితోనే భిక్షాన్నం భుజిస్తాడు. వాడు చేతితోనూ అడిగి ఆ చేతిలో పెట్టినటువంటి భిక్షాన్నం భుజిస్తాడు. అది కూడా 5 ఇండ్లు పరిమితంగా యాచిస్తాడు. అంతేకాదు, ఈ విభూది అంటే బూడిద శరీరం అంతా కూడా పూసుకుంటాడు, సర్వాన్ని విడిచిపెట్టేస్తాడు. అటువంటి వాడే పరమహంస సన్యాసము అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ తురీయాతీత సన్యాసము అంటే ఇతను ఏం చేస్తాడు అంటే గోవులాగానే నోటితో భుజిస్తాడు. ఎవరైనా సరే ఏదైనా ఒక పదార్థం పెడితే ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు గోవులు పశువులు ఏ విధంగా తింటాయి? నోటితో నేరుగా, అంటే చేతులతో తీసుకోడు, మరి నోటితోనే భుజిస్తాడు. అంతేకాదు, పళ్ళు, అన్నము, అన్ని రకాలైనటువంటి యోగ్యమైన పదార్థాలు భుజిస్తాడు. అంతేకాదు, మరి 3 ఇండ్ల భోజనం మాత్రమే భిక్షగా తీసుకుంటాడు. ఆ 3 ఇళ్లలో కూడా వాళ్ళు అరుగుల మీద పెడితే ఆ విధంగా నోటితో తినేస్తాడు. అంతేకాకుండా శరీర పోషణ మాత్రము కలిగిన వాడు, తన యొక్క శరీరాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అంతేకాదు, దిగంబరిగా ఉంటాడు. అంటే ముందు చెప్పుకున్నటువంటి కుటీచక సన్యాసము, బహూదక సన్యాసము, హంస సన్యాసము, పరమహంస సన్యాసంలో కూడా 4 కూడా గోచీపాత కౌపీనధారి అనే కదా చెప్పుకున్నాం.
అయితే ఇతను ఈ తురీయాతీతమైనటువంటి శరీరాన్ని పోషించుకుంటూ శరీరం మీద స్పృహ లేకుండా మరి ఆకలి వచ్చినంతగా అలా తింటాడు. అంతేకాదు శరీరంలో మీద ఎటువంటి భావన లేకుండా లజ్జ సిగ్గు అనేటువంటిది దేహాన్ని మరిచి దిగంబరి అయి ఆ పాటి కొద్దిపాటి గోచీపాత కూడా లేకుండా పీనుగులాగానే తన యొక్క శరీర వృత్తి మాత్రమే కలిగి ఉంటాడు. అటువంటి వాడే తురీయాతీత సన్యాసి. అంటే వాడు తింటే తినవచ్చు, ఎక్కువ తినవచ్చు, తక్కువ తినవచ్చు, అసలు తినకపోవచ్చు. ఈ విధమైన అంటే తన శరీరాన్ని మరిచిన స్థితిలో ఉంటాడు. అవధూత సన్యాసము అనేటువంటిది 6వ రకం. ఇది ఎట్లాంటిది అంటే దీనికి కూడా ఈ సన్యాసి, ఈ అవధూత సన్యాసిగా ఉన్నటువంటి ఆయన ఎటువంటి నియమాలు లేనటువంటి వాడు, వ్యభిచారము చేత మరి నిందింపబడిన వారు. అంతేకాదు మరి జాతి భ్రష్టులే అయినట్టి అసత్పురుషుల యొక్క సమూహాల చెంత చారడు. అంతేకాదు ఏ విధంగా అంటే స్త్రీలతో సంబంధం ఉన్న వారితో చేరరు, జాతి భ్రష్టులను చేరరు, మరి చెడుతో ఉన్నటువంటి లోక సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాలతో ఉండేటువంటి వారి యొక్క సమీపానికి చేరరు. మరి వీరు ఎలా ఉంటారు అంటే వీరికి ఒక నియమం ఉన్నది, అంటే నియమంగా ఉంటారు. అంతేకాదు ఎటువంటి నియమం ఉన్నది అంటే వ్యభిచారంతో ఉండేటువంటి వారి ప్రక్కన చేరరు, జాతి భ్రష్టులను చేరరు, అసత్పురుషుల సమూహాలను కూడా వాళ్ళని చెంత చేరనివ్వరు, వీరు చేరను. అటువంటి నియమం కలిగిన వారై ఉంటారు. అంతేకాదు సదాచార సత్పురుషుల వద్దనే ఉంటారు. ఏ సత్తునందు మరి ఆ ఆచారం కలిగి ఉన్నటువంటి వారు, సత్తును ఆశ్రయించి ఉండేవారు, సత్తు కోసమే ఆచరించేవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సత్పురుషులు వారి వద్దనే ఉంటారు. ఉండి అజగర వృత్తితో ఉంటారు. అంటే కొండ చిలువ ఏం చేస్తుంది? పెద్ద శరీరం. అజగర వృత్తి అంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఆ కొండ చిలువ పెద్ద శరీరాన్ని పోషించుకోలేక ఒక చోట పడి ఉంటుంది. పడి ఉన్నప్పుడు దాని నోటి దగ్గరకు వచ్చినటువంటి ఆహారాన్ని అది మరి ఆకలి తీర్చుకునేట దానికి ఉపయోగించుకుంటుంది. ఆ విధంగానే ఇది కూడా కదల్లేని కొండ చిలువ వృత్తిలాగానే అలా పడి ఉంటాడు. అంటే అంతా కూడా తాను ఉన్న చోటు నుండి కదలకుండా సమీపించినటువంటి జంతువును భక్షించేటువంటి కొండపాము వృత్తిని అనుసరించి ఎవరైనా సరే మరి కొండ చెలువుకు అంది వచ్చిన ఆహారాన్ని తిన్నట్లుగానే ఈ ఎవరైనా సరే ఒకవేళ ఆయన దగ్గరకు తీసుకువచ్చి ఇస్తే ఆ ఆహారాన్ని మాత్రమే భుజిస్తాడు. లేకపోతే నిరంతరం కూడా ఆత్మ యొక్క అనుసంధానమే చేస్తూ ఉండేటువంటి వాడే అవధూత సన్యాసి అని చెప్పుకుంటూ అంతే. అందుకే ఈ సన్యాస క్రమాలను గురించి కుటీచక, బహూదక, హంస, పరమహంస, తురీయాతీత, అవధూత అనేటువంటి ఈ యొక్క వారిని గురించి తెలియజేసుకుని ఈ యొక్క ఆశ్రమ ధర్మాలను గురించి నెరవేర్చేటప్పుడు ఎవరైనా సరే ఒక సన్యాసి మరొక సన్యాసికి సన్యాస అధికారం ఇచ్చేటువంటి అధికారమే ఇస్తూ ఉన్నారు. ఈ ఇచ్చేటప్పుడు కూడా తన గురువును సంప్రదించే ఇస్తూ ఉన్నారు. వారి స్వతంత్రంగా తను స్వేచ్ఛగా ఏమాత్రము గురువు యొక్క శరీరము ఎలపై నెలకొని ఉన్నంత కాలము కూడా వారు స్వతంత్రించి చేయకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీ గురుదేవుడు ఉన్నప్పుడు వారి ఆజ్ఞ అనేటువంటిది ప్రతి ఒక్కరూ గైకొనవలసిందే. ఏ విధంగా ఇప్పుడు మనం బ్రహ్మచర్యమని మరి గృహస్థమని వానప్రస్థమని సన్యాసమని ఈ 4 ఆశ్రమ ధర్మాలలో ఉన్నటువంటి వారు కూడా బోధించడానికి అర్హులై ఉన్నప్పటికీ కూడా అటువంటి వారిని ఎవరైనా ఆశ్రయించి వచ్చినప్పుడు తనకి ఏ జ్ఞానబోధ అయితే నేర్పినటువంటి శ్రీ గురువు శరీర సహితంగా ఉన్నప్పుడు వారి యొక్క అనుమతి తీసుకుని లేదా వారు శక్తియుక్తులను బట్టి వారిని శిష్యులని అంటే తన శిష్యుణ్ణి
గురువుగా చేసినప్పుడు ఆ శిష్యుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తజనులను మరి తన గురువుకే సమర్పించగలిగినటువంటి శక్తియుక్తులు, బోధించగలిగినటువంటి శారీరక ప్రవృత్తి కలిగి ఉన్నప్పుడు తన గురువుకే అర్పించడం అనేటువంటిదే ధర్మము. అలా కాదు, ఆయన దూరదేశాల యందున్నారు, అప్పుడు భక్తజనుల యొక్క ఆర్తి తీర్చడం కోసం ఈ విధంగా అయితే చేయవచ్చు అని చెబుతూ, అంటే వారు ఏ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా తన యొక్క గురుదేవుని యొక్క ఆజ్ఞ, ఆదేశము అనేది తీసుకోకుండా అర్హుడై ఉన్నప్పటికీ కూడా తను ఉపదేశము అనేటువంటిది చేయకూడదు. అలా గనక ఎట్లా గనక యోగ్యత లేనివాడు, అంటే శ్రీ గురుదేవుడు ఉన్నప్పటికీ కూడా ఉపదేశం చేసేటువంటి వాడు ఏ విధంగా తయారవుతాడు అంటే, వాడు చేసుకున్నటువంటి సర్వ పుణ్యాలు కూడా, ఆ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, తాను అప్పటిదాకా ఏదైతే ఆచరిస్తూ ఆ తత్వాన్ని పొందాడో అవన్నీ కూడా లోపించిపోతాయి, లుప్తమైపోతాయి. అంతేకాదు సర్వ పుణ్యకర్మలు కూడా నశించిపోయి తన గురువు యొక్క మానసికమైనటువంటి ఉల్లంఘన చేశాడు కాబట్టి వాడు పతితుడే అవుతాడు. అంటే వాడు మళ్ళీ దృశ్య సంబంధమైనటువంటి భ్రాంతికి లోబడతాడు. అంతేకాదు మహారాక్షసుడై పుడతాడు. పుట్టి మళ్ళీ కూడా అరణ్యాలలోనే సంచరిస్తాడు. అటువంటి ఈ దుర్గతిని కలిగించేటువంటిదే గురువు యొక్క ఆదేశ ఉల్లంఘన. అంటే గురువు ఏమీ శపించడు, గురువు ఏమీ శాపాలు పెట్టడు. తను చేసుకున్నటువంటి దుష్కర్మ ఫలితమే తనకి అటువంటి దుష్టగతిని కలిగిస్తూ ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంటే శిష్య సంచయ విషయమై దివ్య ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. అంటే శిష్యులు ఏ విధంగా సంచలించాలి, ఏ విధంగా సంచలించకూడదు. తను ఇతరులకు బోధించేటువంటి అధికారిత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా తన గురుదేవుడు సజీవుడే దేహసహితంగా ఉన్నప్పుడు తన గురువుకే అర్పించాలి, సమర్పించాలి. లేదు దూరదేశమున ఉన్నప్పుడు శ్రీ గురుదేవుని యొక్క అనుమతి ప్రకారం తను ఇతరులకి బోధన అనేటువంటిది గరపాలి. అలా కాకుండా చేసినటువంటి వానికి వాడు చేసుకున్నటువంటి పూర్వకర్మ పుణ్యకర్మల యొక్క ఫలితం అంతా కూడా నశించిపోయి వాడు రాక్షసమైనటువంటి ప్రవృత్తి చేతనే మళ్ళీ శరీరాలు అనేటువంటిది సంచరిస్తూ శరీరాలు అనేటువంటి విషయాలలోనే తగులుకొని తను పొందినటువంటి జ్ఞాన సంపత్తి యావత్తు కూడా లుప్తమైపోతుంది, నశించిపోతుంది. మళ్ళీ వాడు సర్వసాధారణమైనటువంటి స్థితి కంటే, గురువు వద్దకు చేరకముందు ఉన్నటువంటి అజ్ఞాన స్థితి కంటే కూడా ఇంకా బీభత్సమైన మరి ఇంకా దుష్టగతులను పొందేటువంటి విషయంగా వాడు బాధపడతాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.